పార్ట్ 10లో సిరి కోసం శేషమ్మ అత్తగారు ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. సిరి చిన్నప్పటి నుంచి కలగొన్న క్రాఫ్ట్ క్లాసును ప్రారంభించారు. కానీ శేషమ్మ ఇంకా ఏదో పెద్ద విషయం దాచిపెడుతున్నారు. ఒక ఫైల్, ఒక డైరీ మరియు సిరి కొత్త ప్రారంభం అనే రహస్యమైన పేరు. చివరికి సిరి ఆ ఫైల్ గురించి తెలుసుకుంది. మరి ఆ ఫైల్లో ఏముంది? శేషమ్మ ఎందుకు ఇంతకాలం దాచారు? సుబ్బమ్మకు దొరికిన డైరీ పేజ్ వెనుక అసలు కథ ఏంటి చూద్దాం. సిరి: అత్తయ్య, మీరు నా గురించి ఏం దాస్తున్నారు? శేషమ్మ: సిరి, నువ్వు అనుకున్నంత పెద్ద విషయం ఏమీ లేదు. సిరి: అయితే ఆ ఫైల్ ఎందుకు దాచారు? శేషమ్మ: కొన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు చెప్పాలి. సిరి: నా విషయంలో అయినా నాతో చెప్పొచ్చు కదా అత్తయ్య. శేషమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. శేషమ్మ: నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? సిరి: నమ్ముతున్నాను. శేషమ్మ: అయితే ఇంకొంచెం ఓపికగా ఉండు. సిరి చిన్నగా నవ్వుతుంది. సరే అత్తయ్య, కానీ నా క్యూరియాసిటీకి మాత్రం ఓపిక లేదు. అప్పుడే సుబ్బమ్మ లోపలికి వస్తుంది. సుబ్బమ్మ: ఎవరి క్యూరియాసిటీ నా క్యూరియాసిటీతో కలకపోతే పెద్ద సమస్య అవుతుంది. సిరి: సుబ్బమ్మ, మీరు మళ్ళీ ఏం విన్నారు? సుబ్బమ్మ: నేనేమీ వినలేదు. శేషమ్మ: అది నిజమే, నువ్వు వినడం కంటే ఊహించడమే ఎక్కువ. సుబ్బమ్మ: అది నా ప్రత్యేక ప్రతిభ. సిరి: అయితే చెప్పండి, అత్తయ్య ఏం దాస్తున్నారు? సుబ్బమ్మ: నాకు తెలుసు. శేషమ్మ: ఏం తెలుసు? సుబ్బమ్మ: ఏదో దాస్తున్నారు. శేషమ్మ: అది అందరికీ తెలుసు. సుబ్బమ్మ: అయితే నేను కూడా తెలివైందాన్నే. ఈలోపు రాము ఇంటికి వస్తాడు. రాము: అందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు? సుబ్బమ్మ: మీ అమ్మ ఏదో రహస్యం దాచింది. రాము: అమ్మా? శేషమ్మ: నీ సుబ్బమ్మ మాటలు నమ్మకు. సుబ్బమ్మ: నేను సాక్ష్యాలతో మాట్లాడతాను. రాము: ఏ సాక్ష్యం? సుబ్బమ్మ కొద్దిసేపు ఆలోచిస్తుంది. సుబ్బమ్మ: ఆమె ముఖం, అందరూ నవ్వుతారు. రాము: అమ్మా, ముఖమే సాక్ష్యమా? సుబ్బమ్మ: అవును, మీ అమ్మ ఏదైనా దాచితే అది కనుబొమ్మలే ముందుగా చెప్తాయి. శేషమ్మ తన గదిలోకి వెళ్ళి ఫైల్ కోసం వెతుకుతుంది. శేషమ్మ: అయ్యో, ఫైల్ ఎక్కడ పెట్టాను? ఆమె టేబుల్, అల్మారా, డ్రాయర్ అన్నీ చూస్తుంది. శేషమ్మ: ఇక్కడే పెట్టాను కదా. ఆమెకు ఆందోళన మొదలవుతుంది. ఇంతలో సుబ్బమ్మ తలుపు దగ్గర కనిపిస్తుంది. సుబ్బమ్మ: ఏమైంది? శేషమ్మ: నా ఫైల్ కనిపించడం లేదు. సుబ్బమ్మ: ఏ ఫైలు? శేషమ్మ సుబ్బమ్మను అనుమానంగా చూస్తుంది. శేషమ్మ: నీకు తెలీదా? సుబ్బమ్మ: నాకు తెలిస్తే నేను ఎంత అనుమానంగా ఎందుకు అడుగుతాను? శేషమ్మ: నీ మీద నాకు నమ్మకం లేదు. సుబ్బమ్మ: నాకు కూడా నీ మీద కొన్నిసార్లు నమ్మకం ఉండదు. సిరి గదిలోకి వస్తుంది. సిరి: ఏమైంది అత్తయ్య? శేషమ్మ: ఫైల్ కనిపించడం లేదు. సిరి: అదే ఫైల్ కదా? శేషమ్మ ఒక్కసారిగా సిరిని చూస్తుంది. సిరి: నిన్న రాత్రి మీ చేతిలో చూశాను. శేషమ్మ: అవును. సిరి: అది నా గురించే కదా? శేషమ్మ సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళింది. సిరి ముఖంలో అనుమానం పెరుగుతుంది. సుబ్బమ్మ రామును పక్కకు తీసుకెళ్ళింది. సుబ్బమ్మ: ఫైల్ మిస్సింగ్. రాము: అయితే? సుబ్బమ్మ: ఇది సాధారణ విషయం కాదు. రాము: ఎందుకు? సుబ్బమ్మ: డైరీలో ఒక పేజీ లేదు, ఇప్పుడు ఫైల్ కూడా లేదు. రాము: అమ్మ ఏదైనా ముఖ్యమైన పని చేస్తుందేమో. సుబ్బమ్మ: అదే తెలుసుకోవాలి. రాము: మరి ఎలా? సుబ్బమ్మ: ఈసారి గూఢాచారి పని నేను ఒంటరిగా చేయను. రాము: ఎవరిని తీసుకెళ్తావు? సుబ్బమ్మ: నిన్ను. రాము: నేనా? సుబ్బమ్మ: అవును, నా జీతం కాఫీ, నీ జీతం బిస్కెట్లు. శేషమ్మ బయటికి వెళ్ళి ఒక చిన్న బ్యాగ్ తీసుకొస్తుంది. ఆమె ఒంటరిగా కూర్చుని బ్యాగ్ తెరుస్తుంది. అందులో అదే ఫైల్ ఉంటుంది. ఆమె ఫైల్ని చూసి నవ్వుకుంటుంది. శేషమ్మ: సిరి, నువ్వు ఈ విషయం తెలుసుకున్న రోజు నీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడే ఫోన్ మోగుతుంది. శేషమ్మ: హలో. ఫోన్లో వ్యక్తి: అమ్మ, అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శేషమ్మ: సిరికి మాత్రం ఇప్పుడే చెప్పకండి. ఫోన్లో వ్యక్తి: సరే. శేషమ్మ: ఇంకొన్ని రోజులు ఆగండి. ఫోన్ పెట్టేస్తుంది. సిరి ఒంటరిగా కూర్చుంటుంది.
రాము దగ్గరికి వస్తాడు. రాము, ఏమైంది సిరి? సిరి, అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తున్నారు. రాము, అమ్మ ఏదైనా మంచి విషయం కోసమే చేస్తున్నారేమో. సిరి, అది నాకు కూడా తెలుసు, కానీ నా దగ్గర దాచడం వల్ల కొంచెం బాధగా ఉంది. రాము, నీ మీద అమ్మకు చాలా ప్రేమ. సిరి, అది నాకు తెలుసు. రాము, అయితే నమ్ము. సిరి తల ఊపింది. శేషమ్మ సిరి దగ్గరికి వస్తుంది. శేషమ్మ, సిరి. సిరి, చెప్పండి అత్తయ్య. శేషమ్మ, నువ్వు నా పైన కోపంగా ఉన్నావా? లేదు. శేషమ్మ, అయితే ఎందుకు బాధగా ఉన్నావు? సిరి, మీరు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారు, అందుకే మీరు దాచే ప్రతి విషయం నాకు ఎక్కువగా అనిపిస్తుంది. శేషమ్మ సిరి చేతును పట్టుకుంటుంది. శేషమ్మ, నీకు చెప్పకుండా చేస్తున్నది నీకు బాధ కలిగించడానికి కాదమ్మా, నీ ముఖంలో ఆనందం చూడాలని. సిరి, అయితే నేను వేచి చూస్తాను. ఇద్దరూ కౌగిలించుకుంటారు. దూరం నుంచి సుబ్బమ్మ చూస్తూ ఉంటుంది. సుబ్బమ్మ, అయ్యో వీళ్ళిద్దరూ ఎమోషనల్ అయిపోయారు. రాము, ఏమైంది? సుబ్బమ్మ, నాకు ఎమోషనల్ వస్తుంది. రాము, నిజంగానా? సుబ్బమ్మ, అవును, ఇంత మంచి సీన్ జరుగుతుంటే మధ్యలో కాఫీ కూడా లేదు. అందరూ నవ్వుతారు. కొన్ని రోజులు గడుస్తాయి. సిరి క్రాఫ్ట్ క్లాస్ బాగా నడుస్తుంది. ఒకరోజు కొంతమంది తల్లిదండ్రులు వస్తారు. తల్లి, సిరి గారు, పిల్లలకు మీ క్లాస్ చాలా నచ్చింది. సిరి, ధన్యవాదాలు. తండ్రి, మేము ఇంకొంతమంది పిల్లలను కూడా పంపాలనుకుంటున్నాం. సిరి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక సమస్య వస్తుంది. గదిలో స్థలం సరిపోదు. సిరి, ఇంతమంది పిల్లలకు ఇక్కడ ఎలా క్లాస్ చెప్పాలి? రాము, మనం మరో స్థలం చూసుకోవచ్చు. శేషమ్మ, అవసరమైతే మనమే ఏర్పాట్లు చేద్దాం. సిరి, కానీ అత్తయ్య, ఖర్చు ఎక్కువ అవుతుంది. శేషమ్మ, నీ కల కోసం ఖర్చు పెట్టడం ఖర్చు కాదు. శేషమ్మ రాత్రి ఫైల్ తెరుస్తుంది. అందులో ఒక స్థలం సంబంధించిన పత్రాలు ఉంటాయి. ఆమె చిరునవ్వుతో చూస్తుంది. శేషమ్మ, ఇది సిరికి నచ్చుతుందో లేదో. అయితే తలుపు దగ్గర సుబ్బమ్మ కనిపిస్తుంది. సుబ్బమ్మ, నాకు మాత్రం నచ్చింది. శేషమ్మ వెంటనే ఫైల్ మూసేస్తుంది. శేషమ్మ, నువ్వెప్పుడొచ్చావు? సుబ్బమ్మ, మీరు ఫైల్ తెరిచినప్పుడే. శేషమ్మ, ఏం చూసావు? సుబ్బమ్మ, పేపర్లు. శేషమ్మ, ఏం పేపర్లు? సుబ్బమ్మ, తెల్ల పేపర్లు, కొన్ని స్థలం పేర్లు, నాకు రంగులే కనిపించాయి. శేషమ్మ చివరకు చెప్తుంది. శేషమ్మ, సుబ్బమ్మ, సిరి కోసం ఒక చిన్న స్థలం తీసుకున్నాను. సుబ్బమ్మ ఆశ్చర్యపోతుంది. సుబ్బమ్మ, అంటే? శేషమ్మ, ఆమె క్రాఫ్ట్ క్లాస్ను పెద్దగా చేయాలని అనుకుంటున్నాను. సుబ్బమ్మ, అయ్యో శేషమ్మ, నువ్వు నిజంగా మారిపోయావు. శేషమ్మ, ఎందుకు? సుబ్బమ్మ, ముందు కోడలు ఇంట్లో ఎక్కడ కూర్చుందో చూసేదానివి, ఇప్పుడు ఆమె కళ ఎక్కడ నిలబడాలో చూస్తున్నావు. శేషమ్మ నవ్వుతుంది. శేషమ్మ, ఆమె నా కోడలు కాదు, కూతురు. అప్పుడే శేషమ్మ ఫోను మోగుతుంది. హలో. ఆమె ముఖం మారిపోతుంది. ఫోన్లో వ్యక్తి, అమ్మా, ఆ స్థలం విషయంలో ఒక సమస్య వచ్చింది. శేషమ్మ, ఏమైంది? ఫోన్లో వ్యక్తి, పేపర్లో ఒక విషయం క్లియర్ చేయాలి, లేకపోతే ఆ స్థలం తీసుకోవడం కష్టం. శేషమ్మ ఆందోళన చెందుతుంది. శేషమ్మ, ఏమైనా చేసి పరిష్కరించండి. ఫోన్లో వ్యక్తి, కొంచెం సమయం పడుతుంది. ఫోన్ పెట్టేస్తుంది. సుబ్బమ్మ, ఏమైంది? శేషమ్మ, సిరి కలకు నిజం చేయడానికి ముందు ఒక అడ్డంకి వచ్చింది. మరుసటి రోజు సిరి శేషమ్మ సుబ్బమ్మ మాట్లాడుతున్నది వింటుంది. సుబ్బమ్మ, అది సిరికి చెప్పేయచ్చు కదా. శేషమ్మ, ఇంకా వద్దు. సిరి ఆశ్చర్యపోతుంది. సిరి, నా కోసం మళ్ళీ ఏదో చేస్తున్నారా? ఇద్దరూ ఒక్కసారిగా తిరిగి చూస్తారు. సుబ్బమ్మ, అయ్యో మన మాటలు వినేసింది. శేషమ్మ, సిరి, ఈసారి మాత్రం నిజం చెప్పాలి. శేషమ్మ మౌనంగా ఉంటుంది. శేషమ్మ ఫైల్ తీసుకొస్తుంది. శేషమ్మ, ఇది నీకోసం. సిరి ఫైల్ తెరుస్తుంది. అందులో క్రాఫ్ట్ క్లాస్ కోసం ఒక చిన్న స్థలం సంబంధించిన వివరాలు ఉంటాయి. సిరి కళ్ళల్లో ఆనందం. సిరి, అత్తయ్య, నా కోసం ఇంత చేశారా? శేషమ్మ, నువ్వు నీ కలను వదిలేశావు, నేను మాత్రం నీ కలను వదలలేకపోయాను. సిరి కళ్ళల్లో నీళ్లు. సిరి, నాకు ఇంతకంటే పెద్ద బహుమతి ఇంకేమీ వద్దు. శేషమ్మ, ఇది బహుమతి కాదు, నీ హక్కు. సిరి అత్తను కౌగిలించుకుంటుంది. సుబ్బమ్మ కూడా దగ్గరికి వస్తుంది. నన్నెవరూ కౌగిలించుకోరా? సిరి నవ్వుతూ సుబ్బమ్మను కూడా కౌగిలించుకుంటుంది. సుబ్బమ్మ,
అయ్యో, ఇప్పుడు నా మీద ప్రేమ ఎక్కువైంది. రాము: ఎందుకు? సుబ్బమ్మ: ఎందుకంటే నేను కూడా ఈ కథలో ముఖ్యమైన పాత్రనే. అందరూ నవ్వుతారు. అప్పుడే శేషమ్మకు ఫోన్ వస్తుంది. ఆమె ఫోన్ మాట్లాడి తిరిగి వస్తుంది. సిరి: ఏమైంది అత్తయ్య? శేషమ్మ: ఆ స్థలం విషయంలో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సిరి: అయితే మనం ఇంకో స్థలం చూసుకుందాం. శేషమ్మ: కానీ నేను. సిరి: అత్తయ్య, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు మనం కలిసి పరిష్కారం వెతుకుదాం. శేషమ్మ చిరునవ్వు నవ్వుతుంది. శేషమ్మ: ఇదే నేను నీలో చూడాలనుకున్నది. రాత్రి శేషమ్మ తన పాత డైరీ తీసుకుంటుంది. ఆమె చివరి పేజీ తెరుస్తుంది. అక్కడ ఇలా రాసి ఉంటుంది: సిరి తన కలను నెరవేర్చుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. కింద మరో లైన్ ఉంటుంది. కానీ ఆ కల వెనుక ఉన్న నిజం సిరికి ఇంకా తెలియదు. శేషమ్మ ఆ పేజీని చూసి మౌనంగా ఉంటుంది. అప్పుడే తలుపు దగ్గర ఒక కవర్ పడుతుంది. శేషమ్మ కవర్ తీసుకుని తెరుస్తుంది. అందులో ఒక పాత ఫోటో చూసిన శేషమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. శేషమ్మ: ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? కెమెరా నెమ్మదిగా ఫోటో వైపు జూమ్ అవుతుంది. ఫోటోలో సిరి చిన్నప్పటి ఫోటో పక్కన శేషమ్మకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. సిరి చిన్నప్పటి ఫోటో శేషమ్మ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? శేషమ్మకు సిరి గతం గురించి ముందే తెలుసా? ఇంతకాలం డైరీలో దాచిన అసలు రహస్యం ఇదేనా? తెలుసుకోవాలంటే పార్ట్ 12 తప్పకుండా చూడండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.